తర్వాత మరికొన్ని ప్రకటనలు ఏంటంటే, మరి పాస్టర్ ప్రవీణ్ గారు, పగడాల ప్రవీణ్ గారి విషయం పోలీసులు యాక్సిడెంట్ డెత్గా నిర్ధారించారు. కానీ దాని మీద చాలా సందేహాలు ఉన్నాయి. దేవుడు తన సొంత ఏర్పాటులో నిజాన్ని నిర్ధారించి లోకానికి తెలియజేసేటట్లుగా మనం ప్రార్థన చేయవలసిన వారుగా ఉన్నాం. నిజం లోకానికి తెలియాలి. ఎందుకంటే పాస్టర్ మందు కొట్టి యాక్సిడెంట్ చేశాడంటే యావత్ క్రైస్తవ సమాజానికే పెద్ద క్వశ్చన్ మార్క్. అసలు మన భక్తి అంతా వేస్ట్, మన క్రైస్తవ జీవితమే వేస్ట్ అన్నట్టు అయిపోతుంది. అలాంటి పరిస్థితి వచ్చేస్తుంది కనుక మరి పాస్టర్ మందు కొట్టాడు, యాక్సిడెంట్ చేశాడని నిశ్చిగ్గుగా చెప్పేశారు కనుక ఆ విషయం దేవుడు సత్యాన్ని వెలుగులో తెచ్చేటట్లు మనం ప్రార్థన చేయవలసిన వారు ఉన్నాం. తర్వాత రాబో దినాల్లో భయంకరమైన గడ్డు స్థితి ఎదుర్కోబోతున్నాం అని అర్థమవుతుంది కనుక దైవ సేవకుల కొరకు, సంఘాల కొరకు, దేవుని ప్రజలందరి కొరకు మనం ప్రార్థన చేయవలసిన వారుగా ఉన్నాం. జ్ఞాపకం చేసుకోండి, ఈ ప్రార్థన మనవులన్నీ కూడా మీరు మీ వ్యక్తిగత, కుటుంబ, సంఘ ప్రార్థనల్లో ప్రార్థించాలని మనవి చేస్తున్నాం. తర్వాత